ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న మీదట సాక్ష్యాధారాలు సమీక్షించి ముద్దాయి హత్య చేసినట్లు నిర్ధారించడమైనది. యూనియన్ కక్షల కారణంగా హతుణ్ణి చంపడమే కాక అడ్డుపడిన అమాయకులైన అతని కుటుంబ సభ్యులను కూడా చంపడం హంతకుని కర్కోటకత్వానికి నిదర్శనం. కాబట్టి ఈ హత్యా నేరానికి గాను హంతకుడికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. ఎవరు? ఎవరది? అమ్మా విద్య, నువ్వేనా? ఏమైందమ్మా? బావ నిర్దోషిని జడ్జి గారికి ఏం తెలిసిందా? విడిచిపెట్టేశారా? ఎక్కడమ్మా ఎక్కడమ్మా మీ బావ? విద్య మాట్లాడమ్మా. నాకు దక్కరనుకున్న దైవాన్ని నీ ప్రయత్నంతోనే దక్కించావు, పట్టుబట్టి పెళ్లి జరిపించావు. మరి అలాంటి అతన్ని నువ్వు కట్టుకున్న భర్తే నా నుంచి దూరం చేయటం ఇదెక్కడ న్యాయం అమ్మా? చట్టం మీ వారి మీద అకారణంగా పగ తెచ్చుకుంది. కళ్ళు లేని నీకు కన్నీళ్ళు ఉంటాయని తెలుసుకోకుండా గుడ్డు తీర్పించింది న్యాయం. కళ్ళారా చూసిందే నిజమని ముందుగా నమ్మే మా వారి పట్టుదలకు బావుగారు బలైపోయారు. కానీ నేను ఊరుకోను, చివరి వరకు పోరాడతాను. నాకు ధర్మం ఉంది, ధర్మం గెలవాలన్నది నా ధర్మం. నీతిని నీ భర్తని కాపాడతాను. నీ కన్నీళ్లు బావుగారి చేతుల మీదుగా తుడిపించి తీరుతాను. ఇది నీ కన్నీటి మీద ప్రమాణం చేసి చెప్తున్నానక్క. చూడమ్మా, ఈ కేసు రీఓపెన్ చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఎవరో ఆ బెంగళూరు యూనియన్ మనుషులన్నవే, వాళ్ళని సాక్ష్యానికి రప్పించగలవా? సాధ్యపడదా? ఏం చేద్దాం? అబద్ధాన్ని అబద్ధంతోనే జయించమని అథర్వణ వేదంలో చెప్పారు. కాబట్టి ఆ హత్య జరిగే సమయానికి మీ బావగారు అక్కడ లేనే లేడని గట్టి సాక్ష్యం పుట్టించగలవా? అది సాధ్యం కాదా? అయితే నువ్వేం చేయలేవమ్మాయి. రోజు కాఫీలో చక్కెరకి బదులు 2 స్పూన్లు చట్టాన్ని కలుపుకు తాగే నాకే ఏం తోచడం లేదు. ఇక నీ వల్ల ఏమవుతుంది? అలా అనకండి సార్. క్రిమినల్ లాయర్ మధుసూదన్ రావు గారికి సాధ్యం కానిది లేదని విన్నాను. యు ఆర్ ఎ గ్రేట్ లాయర్. నేను గ్రేటే. లా ఈజ్ గ్రేటర్, బట్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్. ఆల్ రైట్, నువ్వు వెళ్ళి గాడ్ దగ్గర అప్పీల్ పెట్టుకో. ఈలోగా ఏం చేయాలో నేను గాఢంగా ఆలోచిస్తాను. ఓకే, వెళ్ళిరా. అలాగేనండి. ఓకే. ఇన్స్పెక్టర్ ప్రసన్న మాట్లాడుతున్నాను. బాబు నాయనా, నేను దక్షిణామూర్తిని తండ్రి. ఓ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారా? ఏమిటి సార్ కంగారుగా మాట్లాడుతున్నారు? కంగారా? నా బంగారు తండ్రి, విషయం విన్నావంటే వెలకిలా పడిపోతావు. ఆ బోసుబాబు కేసు ఏమైందో తెలుసా? ఏమైందండి? హైకోర్టులో ఉరిశిక్ష కన్ఫర్మ్ అవుతుందని కదా అనుకుంటున్నావు. అవును. కేసు రివోపెన్ చేయమని కోర్టు వారి ఉత్తర్వు. అదేమిటండి, బోసుబాబు హంతకుడని తగిన సాక్ష్యాలతో నిరూపించాం కదా, ఇప్పుడు ఏ కారణం చెప్పి మళ్ళీ కేసు రీఓపెన్ చేస్తున్నారు? నువ్వు కేసు సరిగా విచారించలేదట. చిన్న చిన్న సాక్ష్యాల ఆధారంగా కేసు బనాయించావుట. ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు పెద్ద పెద్ద సాక్ష్యాలు తీసుకురాబోతున్నారట. అలాగా? అలాగే మరి. ఈసారి డిఫెన్స్ లా ఎవరో తెలుసా? మధుసూదన్ రావు. వాడెవడనుకున్నావు? మా తమ్ముడయ్యా, దగుల్బాజీ. అబ్బే నిన్ను కాదయ్యా, వాడినంటున్నాను. వాదంలో వాడు ఠడాల్ ఫెడేల్ ఠడేల్ పే చేస్తాడు. కేసు కొట్టేసేదాకా అవదాడు. అతగాడిని రంగంలోకి దింపుతున్నది ఎవరో తెలుసా? చూడు బాబు, పక్కనేదైనా స్తంభం ఉంటే గట్టిగా పట్టుకుని విను, లేకపోతే పడిపోతావు. నీ శ్రీమతి సబ్ ఇన్స్పెక్టర్ విద్య కోరిక మీదే ఈ కేసు రివోపెన్ అవుతోంది. కంగ్రాచులేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మేడం. ఆ రోజేదో మీ అక్కగారి మీద సానుభూతితో నన్ను అనరాని మాట్లాడినామని సర్దుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, సానుభూతి మాత్రమే కాదు, నీ స్వభిప్రాయం కూడా అదేనని. దాన్ని ఈ రోజు నిరూపించడం కోసం కంకణం కట్టుకున్నావు అన్నమాట. వెరీ గుడ్, గొప్ప పేరు సంపాదించుకుంటావు. భర్తనే బజారుకెక్కించి పోరాడే భార్యామనని ప్రపంచమంతా 1000 రోజులతో పొగుడతారు. చూడండి, నేను పోరాడేది మనుషులతో కాదండి, మృత్యుతో. మొగుడు నీకు మృత్యుతో సమానమయ్యాడంటావు, అవునా? ఈ పరిస్థితిలో నేనేమన్నా మీకు తప్పుగానే అనిపిస్తుంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇదంతా నా కోసం కాదండి, బావగారి ప్రాణాలు కాపాడడం కోసం. అవునవును, బావగారి ప్రాణాల కోసం భర్త గారిని కాలదనడానికి కూడా సిద్ధపడ్డావు. డిపార్ట్మెంట్ లో నాకు చెడ్డ పేరు వచ్చినా సరే, 10 మందిలో నేను నవ్వులు పాలైనా సరే, నీకు మాత్రం మీ బావగారి ప్రాణాలే ముఖ్యం. ఎందువల్ల? బావగారంటే అంత ప్రత్యేకమైన బాధ, తపన, తాపత్రయం, తహతహ తత్తర. ఏమైనా అనండి గాని
అంత నీచమైన ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి. నేను ఎలాంటి దాన్నో, మా బావగారు ఎలాంటి వారో మీకు తెలుసు. నేను చేసిందంతా కేవలం మా అక్క కన్నీళ్లు తొడవడం కోసం, ఒక నిర్దోషిని శిక్ష నుంచి తప్పించడం కోసమే తప్ప నాలో మరే స్వార్థం లేదండి. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీ మనసుకి ఏదైనా కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి. అమ్మా విద్య, విద్య, విద్య. ఏమిటమ్మా ఇదంతా? నా కోసం మీ వార్త గొడవ పడుతున్నావా? వద్దమ్మా, ఆ భగవంతుడు నాకు మీ బావగారికి ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుందన్నది అందరి జీవితాలకు వర్తిస్తుందక్క. దేవుడు రాతల ముందు చట్టం, ఈ మనుషుల రాతలు చాలా బలహీనమైనవని నిరూపించడమే నా నిర్ణయం. విద్య, నిజం చెప్పమ్మా. అందరికీ తెలిసే నువ్వు పని చేస్తున్నావా? మీ వారితో చెప్పావా? ఎన్నిసార్లు చెప్పను బావగారు. భగవంతుడి సాక్షిగా నేను ఈ నిర్ణయం అందరికీ చెప్పాను. మీరు మాత్రం కోర్టులో నోరెత్తద్దు, సరేనా? ఏమిటమ్మా నువ్వు అనేది? ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పర్యవసానం ఆలోచించావా? నువ్వు చెప్పిన ప్రకారం అయితే ఖచ్చితంగా కేసు గెలవటం, బోసుబాబును విడిపించటం ఖాయం. నీకు ఉరి శిక్ష పడుతుందని తెలిసే చేస్తున్నావా? ఏ శిక్షకైనా నేను సిద్ధమే సార్. మా బావగారు విడుదల కావడం ఒక్కటే నా లక్ష్యం. తర్వాత ఏం జరిగేదో ఆ భగవంతుడు చూసుకుంటాడు. గాడ్ ఈస్ గ్రేటెస్ట్ అని మీరే కదా సార్ అన్నారు. పొరపాటు. గాడ్ ఈస్ గ్రేట్, బట్ యు ఆర్ గ్రేటెస్ట్. అక్క, బావగారిని విడిపించి తీసుకొచ్చానక్క. నన్ను ముట్టుకోవద్దే పాపిస్తానా? ఎవరి కోసమే మీ బావగారిని విడిపించి తీసుకొచ్చా? నా కోసమా? నా కోసమేనా బలవంతంగా నాన్ని బ్రతిమాలి ఒప్పించి ఆయన ఇంటర్వ్యూలు చేశావు? కోర్టులో బహిరంగంగా అందరి ముందు సిగ్గు లజ్జ విడిచిపెట్టి ఆయనతో నీకున్న సంబంధాన్ని ఒప్పుకుంది నా కోసమేనా? ఇదంతా ఎవరి కోసం చేశా చెప్పు? ఎవరి కోసం? నన్ను గుడ్డిదాన్ని చేసి మీ ఇద్దరు కలిసి ఇంత మాయ నాటకం ఆడుతున్నారని తెలుసుకోలేకపోయానే. ఆయన గొప్ప త్యాగమూర్తి అనుకున్నాను. నువ్వు తోడబుట్టిన వాళ్ళ కోసం ప్రాణం పెట్టే తల్లి లాంటి చెల్లెలు అనుకున్నాను. చెల్లెల పేరుతో నీ ముచ్చట్లు చెల్లించుకునే నీచురాలవన్నీ ఈ రోజే తెలుసుకున్నాను. అక్క, దయచేసి నన్ను అలా పిలవద్దు. నీకు దండం పెడతాను. అలా పిలిచి అక్క చెల్లెల అనుబంధానికి మార్చి తేవద్దు. నీ కోసం ఏ ఆడది చేయలేని త్యాగం చేసిన చెల్లెల మీద ఎంత నీచమైన నింద వేస్తావే నిన్ను! ఛీ! విద్య, ఎంత పనిచేసావమ్మా. నన్ను విడిపించడం కోసం నువ్వు కోర్టులో పుట్టించిన సాక్ష్యాలన్నీ ఇంట్లో చెప్పానన్నావు. అందరి అంగీకారం తీసుకున్నానన్నావు. అంటే నాతో అబద్ధం చెప్పావన్నమాట. నువ్వు చెప్పిందంతా అబద్ధమని అప్పుడే తెలుసుంటే ఇదంతా కట్టు కదని కోర్టులో అప్పుడే అక్కడే తేల్చేసేవాళ్ళు కదమ్మా. ఎంత అద్భుతంగా నటిస్తున్నారండి. ఇంత నేర్చిన వాళ్ళు బంక ఏర్చడంలో విటూరువే ఉంది. చావు తప్పించుకోవటానికి కోర్టులో నిజం ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇంటికొచ్చి పత్తిత్తులాగా మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నారా? ఏ దుర్బుద్ధి లేకపోతే గుడ్డిదాన్ని నన్నెందుకండి ఇంత ఆతరంతో పెళ్లి చేసుకుంటారు? పొరపాటే ప్రమీల. వెలుగునిచ్చే దీప ప్రమిదనే 1000 ముక్కలు చేసే మూర్ఖురాలు నువ్వని తెలియక పెళ్లి చేసుకున్నాను. విద్య మీద నువ్వు వేసిన నింద మాసిపోయే వరకు, నీ అంతటా నువ్వు విద్య ఉత్తమరాలని ఒప్పుకునే వరకు నీ మొహం కూడా చూడను. నువ్వున్న చోట నేను ఉన్నాను. నాన్న, చూడండి నాన్న, అక్క నా మీద ఎలాంటి అబద్ధాలు వేస్తుందో మీరేనా చెప్పండి నాన్న. అక్క పెళ్లి నేనే జరిపించాను. తను కోరుకున్న మనిషితో సుఖంగా బ్రతకాలని ఉవ్విళ్ళూరాను. ఆయన నిష్కారణంగా ఒక అపనిందతో ఉరిశిక్షకు గురైపోతుంటే అక్క బ్రతుకేం కావాలని తల్లడిల్లిపోయాను. అబద్ధాన్ని అబద్ధంతోనే గెలవాలని
ఈ అబద్ధపు సాక్ష్యాలన్నీ కోర్టులో నేనే పుట్టించాను నాన్న. ఇది కేవలం నువ్వు పుట్టించిన సాక్ష్యమే అయితే మాతో మాట మాత్రమైనా చెప్పొచ్చుగా. ఒకరిని ఉరిశిక్ష నుండి తప్పించడానికి మొత్తం కుటుంబాన్ని బలి చేస్తావా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించడానికి నువ్వేం పసిపిల్లవా? నువ్వు ఇప్పుడు ఎన్ని కళ్ళబల్లి కళ్ళు చెప్పినా నీ మాటలు నమ్మేవాళ్ళు ఎవ్వరు లేరు. నాన్న, మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా? ముందుగా నా ప్రయత్నాల గురించి చెప్తే మావారే నాకు అడ్డుపడతారు. ఈ కేసు ఆయన చేపట్టిన కేసు. కళ్ళారా చూసిందే నిజమని గట్టి పట్టుదలతో శిక్ష వేయించారు. నేను అబద్ధపు సాక్ష్యాలు పుట్టిస్తున్నట్టు ఆయనకు తెలిస్తే ఈ కేసు నన్ను గెలవనివ్వరు నాన్న. ఈ కేసు గెలవడమే నీకు ప్రధానం కదా విద్య. ఏమండి, నేను చెప్పేది పూర్తిగా వినిపించుకోండి. తప్పకుండా వినిపించుకుంటాను, కానీ ఇంత పబ్లిక్ గా కాదు. నాకు కాస్త మానం, మర్యాద, ఉచ్చం, నీచం ఉన్నాయి. ఎంత చెడ్డ కట్టుకున్న భార్యవే. నలుగురిలోనూ నీ సంజాయిషి వినడం, నిన్ను నిలదీయడం నాకే అవమానం. కాబట్టి పద. ఏమండి, నువ్వేం చెప్పబోతున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు కోర్టులో చెప్పిందంతా అబద్ధమని, నీకు మీ బావకి ఎలాంటి దుస్సంబంధం లేదని, ఇది కేవలం నువ్వు కల్పించిన కట్టుకథని, కళ్ళు లేని మీ అక్కయ్య కంట్లో దీపం లాంటి ఆయన ఉరిశిక్ష నుండి తప్పించడం కోసం ఇంత పెద్ద నింద నీ మీద వేసుకుని త్యాగం చేశావని నన్ను నమ్మమంటావు, అవునా? నువ్వు అవునని మాటలతో చెప్పక్కర్లేదు విద్య. నీ కళ్ళల్లోనే నాకు నిజం కనిపిస్తోంది. నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏమండి, అవును, కట్టుకున్న భార్య గుణగణాలన్నీ తెలియకపోవచ్చు గాని శీలవతి అవునో కాదో తెలుసుకోలేని భర్తే కాదు. నీ మాంగళ్యానికి నువ్విచ్చే విలువ నాకు బాగా తెలుసు. ఏమండి, చాలండి, ఈ మాటలు చాలు. ఇక లోకం నన్నేమన్నా ఎన్ననుకున్నా నాకు భయం లేదు. మీరు నన్ను నిర్దోషిగా తీర్పు చెప్పిన తర్వాత కోర్టులో నేను చెప్పిన సాక్ష్యానికి బాధపడడం లేదండి. 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయొచ్చునన్నారు. అందుకే ఒక అందురాల వివాహ జీవితాన్ని కాపాడడం కోసం ఒకే ఒక అబద్ధం ఆడడం తప్పు కాదనుకునే కోర్టులో అలా అబద్ధం చెప్పాను. నేనేమైనా చేయగలేమో గాని మీకు ద్రోహం మాత్రం చేయలేనండి. ద్రోహం చేయలేను. ఏమండి, తప్పు చేయనంత మాత్రాన ద్రోహం చేయలేదనుకోవద్దు. ఆడదాని తప్పుకు మగవాడు ఎక్కువగా కలతపడేది ఎప్పుడో తెలుసా? ఆ తప్పు 10 మంది నోట్లో పడ్డప్పుడు. నువ్వు చెయ్యని తప్పుకు దేవునితో ప్రమాణం చేసి నిర్భయంగా బోనెక్కి బాహాటంగా బహిరంగం చేసి నన్ను నువ్వు బజారుకెక్కించావు. ఒక అక్కని సంతోష పెట్టడం కోసం, ఒక బావని కాపాడడం కోసం, ఒక నిజాన్ని బతికించడం కోసం నేనే నా భయపసురానికి దొరికాను. సమాజంలో తలెత్తుకోకుండా చేశావు. నువ్వు నాకేం ద్రోహం చేయలేదంటావా? కేవలం నీ పంతం నెగ్గాలని, నా మీద గెలవాలని, నేను చూసింది అబద్ధం నిరూపించాలని చూడండి నిజం చేసి నన్ను ఇంత చులకం చేశావు. నువ్వు నాకిచ్చిన విలువేమిటి విద్య? ఒక పచ్చి నిజాన్ని చెప్పే ఆడదాన్ని నాకు క్షమించొచ్చు గాని ఇంత గుండెలు తీసే అబద్ధం చెప్పే ఆడదాన్ని క్షమించడం చాలా కష్టం. ఈ మచ్చ మాసిపోయే వరకు మన ఆలు మగల అనుబంధానికి గౌరవం లేదు. సీత మీద లోకులు నింద వేయకూడదని అగ్నిప్రవేశం చేయించాడు శ్రీరాముడు. ఈ రోజు నా సీత నీలాప నింద వేసుకుని స్వయంగా నిప్పులో దూకింది. ఆ నిప్పు నార్పి నిజం బయట పెట్టే వరకు నువ్వు సీతవి కాలేవు, నేను రాముణ్ణి కాను. అంతవరకు మనం ఒకటి కాలేం. మన మధ్య ఈ దూరం తప్పదు. నా మనసుకింత క్షోభ పెట్టి ఈ త్యాగం వల్ల నువ్వెంత నష్టపోయేది నీకు నువ్వుగా తెలుసుకునే వరకు నువ్వు కూడా ఈ క్షోభను అనుభవించక తప్పదు. నన్ను సమీపించే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు, గుర్తుంచుకో.